మయన్మార్లోని సాగయింగ్ అనే ఒక ప్రాంతంలో జరిగినటువంటి దాడి, సైన్యం చేసినటువంటి దాడి ఒక బౌద్ధాశ్రమం మీద బాంబులు దాడి చేసింది. దాంతో దగ్గర 14 మంది చనిపోయారు, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో కూడా 2-3 పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా వారం రోజుల పాటు ఈ ధ్యాన మందిరంలో గడుపుదామని వచ్చారు. వీళ్ళేమొచ్చేసి దాడి చేశారు. ఈ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా దీని గురించి వస్తుంది. ఇక్కడ సైన్యం ఒకవైపు, తిరుగుబాటుదారులు ఒకవైపు, ఇక్కడ అంటే ప్రభుత్వం ఒకవైపు ఉంటుంది, సైన్యం ఒకవైపు ఉంటుంది. ఈ సైన్యం ఏమొచ్చేసి చైనా చేతిలో ఉంటుంది. చైనా ఆడుతున్నట్లుగా ఆడేటటువంటిది ఈ సైన్యం. ఈ విధంగా మయన్మార్లో ఎప్పుడు ఏదో ఒక తగాదా, ఈ గొడవలు, ఈ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి అంతర్భాగంగా. సిరియా చూసాం కదా, సిరియాలో ఏ విధంగా అయితే అంతర్యుద్ధాలు జరిగాయో గత 13-14 సంవత్సరాలుగా, అదేవిధంగా మయన్మార్లో కూడా ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ప్రభుత్వము సైన్యము ఎప్పుడు ఒకవైపు పనిచేస్తేనే ఆ దేశం ముందుకు వెళ్తుంది. కానీ ఇలా సైన్యం ఒకవైపు, ప్రభుత్వం ఒకవైపు ఉంటే ఎప్పటికీ ఆ యొక్క దేశం అలాగే అత్యంత దారుణంగానే ఉంటుంది. పాకిస్తాన్లో కూడా పరిస్థితి అంతే. ప్రభుత్వం ఒకవైపు వెళ్తే సైన్యం ఏమొచ్చేసి అధికారాలు చేపట్టడానికి చూస్తుంది. చివరికి సైన్యం ఏం చేస్తుంది, బయట ప్రపంచానికి మేము ప్రభుత్వం వైపే ఉన్నట్లు నటిస్తుంది. కానీ ప్రభుత్వానికి ఎక్కడా సహకరించదు. ఒకవేళ వీళ్ళు అనుకున్న విధంగా ప్రభుత్వం చేయకపోతే మొత్తం ప్రభుత్వాన్ని పడేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. అందుకే ప్రభుత్వం ఏం చేస్తుంది, వీళ్ళు అడిగినంత డబ్బు ఇస్తుంది. అక్కడ ఆర్థికంగా వచ్చినటువంటి డబ్బు కావచ్చు, పన్నులు కట్టినలో వచ్చిన డబ్బు కావచ్చు, అప్పు చేసిన డబ్బు కావచ్చు, సగానికి సగం సైన్యానికి ఇవ్వాలి. మిగతాది ప్రజలకు ఏం పెడతారు, ఆ ప్రభుత్వానికి ఇంకేమి అభివృద్ధి చేస్తారు. అందుకే ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందాలంటే రెండు ఒకవైపు ఉండాలి. చైనాలో మాత్రం ప్రభుత్వం చెప్పినట్లుగా సైన్యం వినాలి, కానీ బయట దేశాలు మాత్రం అంతర్యుద్ధాలతో కొట్టుకు చావాలి.